ఈరోజు విశ్రాంతి ఉద్యోగులు ఈ బస్ భవన్ ముట్టడించగల కారణాలు నేను బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చెప్తా ఉన్నా. ఈరోజు విశ్రాంతి ఉద్యోగులు కనుక లేకపోతే, ఈ ఉద్యోగులు లేకపోతే ఈ బస్సు భవన్ ఉండునా? ఈ బస్సు భవన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డిపోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాటి నుంచి 1932లో పుట్టిన ఈ ఆర్టీసీ నాటి నుండి నేటి వరకు కూడా వీళ్ళు రూపాయి పోగు చేసి కష్టపడి ఈ డిపోలను ఈ బస్సులను సంపాదిస్తే వీళ్ళ ఆస్తులను ఏలుతున్న ఈ నాయకులు మరి వీళ్ళని ఈరోజు రోడ్డు పైకి తీసుకోవాల్సిన దిగ్మాల పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంది? ఎవరు దీనికి? 1932 నుంచి ఎన్ని యూనియన్లు మన డిపార్ట్మెంట్లో కొనసాగినాయి, గుర్తింపుగా కొనసాగినాయి. మొన్నట్రాగా యూనియన్ నాయకులు అని చెప్పుకుంటున్న ఈ నాయకులు ఈరోజు వాళ్ళు కూడా రిటైర్ అయ్యారు, వారికి కూడా ఉద్యోగాలు లేవు. ఈ విశ్రాంతి ఉద్యోగులతోని మీరు ఎందుకు రావడం లేదని అడుగుతా ఉన్నా. ఈయన డిపోలు తిరుగుతూ ఉన్నారు, జెండాలు పట్టుకుంటా ఉన్నారు, ఎలక్షన్ పోతా ఉన్నారు. నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును వాళ్ళ బతుకులు బాగు చేస్తా ఉన్నారు. మరి విశ్రాంతి ఉద్యోగుల బతుకులు ఎందుకు బాగుపరుస్తలేరు? వీళ్ళ పొట్టను ఎందుకు కొడతా ఉన్నారు? వీళ్ళ భవిష్యత్తు గురించి ఎందుకు పట్టించుకోవట్లేరు? నాడు 2013 నుంచి రావాల్సిన ఏదైతే ఏరియాస్ ఉన్నదో ఆ ఏరియాస్ పిఎఫ్లో కలపలేక వీళ్ళకు రావాల్సిన పెన్షన్ డబ్బులు కూడా తక్కువ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రావాల్సిన పెన్షన్ డబ్బులుగా పూర్తిగా రావడం లేదు. వీరు రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పటికీ 10 నుంచి 15 సంవత్సరాలు వీళ్ళు రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉంటా ఉంటే వీళ్ళ కొడుకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, 30 సంవత్సరాలు సర్వీస్ చేసినావు, నీ డబ్బులు ఏవి, నీ పెన్షన్ ఏదని వాళ్ళు కొడుకు కోడలు వీళ్ళని పోర్ చేస్తూ ఉంటే తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక రోడ్ల పాలై రోడ్ల మీద అడక తినే దిగ్వాల పరిస్థితి తీసుకొచ్చారు గత నాయకులే. మరి ఈ నాయకులు ఏ ముఖాలు పెట్టుకొని రేపు డిపోలకు వస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న ఉద్యోగులు రేపు వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఈ ఇన్సూరెన్స్ ఉద్యోగులను కూడా రేపు రోడ్ల మీదకి రప్పిస్తారా? వీళ్ళకన్నా ధర్నా చేసే హక్కు ఉన్నది. రేపు ఇన్సూరెన్స్ ఉన్న ఉద్యోగులకు ఈ ధర్నా చేసే హక్కు కూడా లేకుండా చేస్తారు. వీళ్ళు ఒప్పందం చేసుకుంటారు. అసలు ఏరియాసే లేకుండా చేయాలని వీళ్ళు ఆ ఒప్పందంతో వస్తారు. కనుక దయచేసి ఇన్సూరెన్స్ లో ఉన్న ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు అందరూ కూడా ఈ లీడర్లను గమనించి ఫస్ట్ ఈ లీడర్లను మన డిపోలకు రాకుండా తరిమి కొట్టండి, ఈ బస్సు భవన్ రాకుండా తరిమి కొట్టండి. మన జీవితాలు నాశనం చేసే నాయకులు వీళ్ళే. మన పొట్టను ఎండగొట్టేటోళ్ళు, మన జీవితాలు అధ్వాన పరిస్థితి తీసుకొచ్చిన నాయకులు వీళ్ళు. ఈ నాయకులను తరిమి కొట్టండి. ఇన్ని సర్వీస్ ఉద్యోగులను ఎన్నుకోండి. ఇన్ని సర్వీస్ ఉన్న ఉద్యోగులే ఇవాళ లీడర్గా చేయాలి. ఇన్ని సర్వీస్ ఉన్న ఉద్యోగులే ఇవాళ ఎలక్షన్ కోసం తిరగాలి తప్ప వీళ్ళకి ఎటువంటి హక్కు లేదని మరొకసారి తెలియజేస్తూ ఇవాళ విశ్రాంతి ఉద్యోగుల పాపం జరిగి వీళ్ళ ఉసురు జరిగి కొట్టుకపోతారని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ విశ్రాంతి ఉద్యోగుల కోసం మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న అండగా ఉన్నాడు, మన టీవీ గారు అందరూ అండగా ఉన్నాడు, బహుజన వర్కర్స్ యూనియన్ అండగా ఉంది. మొన్న 3 రోజులు అండర్స్ట్రైక్ చేసింది మేము, 3 రోజులు అమరనిరాహార దీక్ష చేసినా కూడా ఈ రిటైర్ అయిన ఉద్యోగులు ఏదైతే ఈ ఆర్టీసీ జీవితాలు బాగుపడుతున్న ఈ లీడర్లు సంఘీభావం తెలపడానికి కూడా రాలే. మరో ఉద్యమానికి పోరాడదాం, మరో ఉద్యమానికి ముందుకు వెళ్తామే తప్ప మీ విశ్రాంతి ఉద్యోగులు ఏవైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో వచ్చేంత వరకు బహుజన వర్కర్స్ యూనియన్ ముందు వరుసలో ఉండి పోరాడుతారని మీరు ఒకసారి మర్యాద తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.